మరి అంత కష్టపడి మీరు సీడ్ పత్తి పండిస్తే దేశంలో అన్ని దగ్గరలకు మన గద్వాల సీడే పోతుంది. మన జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్న సీడే అంతటా కూడా పత్తి రైతులు వాడతారు. కానీ ఇక్కడ మాత్రం నిమిషానికి మిమ్మల్ని వేధిస్తా ఉన్నారు. నిమిషానికి ఎవరైతే ఈ కంపెనీలు ఉంటాయో వాళ్ళ యాజమాన్యాలు ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి మధ్యలో ఉండే దళారులు ఉంటారో మీ కష్టాన్నంతా కూడా వాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు. పోయినసారి జనం బాటకు వచ్చినప్పుడు ఒక్కొక్కరిని పలకరించి చూసినాం. మా పొలం కుదవబెట్టుకున్న మా దళారుల దగ్గర డబ్బులు వచ్చేంత వరకు కూడా పొలం రాదు. అట్లా పొలం ఎకరాలు కోల్పోయినటువంటి రైతులు అనేక మంది ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా కలెక్టర్ గారి సమక్షంలో మాట ఇచ్చి 2 నెలలైంది, ఇంతవరకు కూడా బకాయిలు ఇస్తలేరు. ఇప్పుడు ఎగబెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి గద్వాల ఖచ్చితంగా రావాల్సిందే. వచ్చి ఇక్కడి నుంచి నేను ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నా, కరెక్ట్ వారం రోజుల టైంలో ఏదైతే మా సీడ్ పత్తి రైతులకు బకాయి ఉందో ఎటువంటి కొర్రీలు లేకుండా అవి మీరు విడుదల చేయాల్సిందే. మీరు గనక అవి విడుదల చేయకపోతే అవసరం అంటే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరం కూడా ఇదే గద్వాలకు వస్తాం, ఇక్కడే కూర్చుంటాం, దీక్షకు దిగుతాం. బిడ్డ జాగ్రత్త. మరి ఎవరైనా సరే, ఏ రాజ్యమైనా సరే 2 అన్నలకు భయపడుతుంది. ఒకటి అడవిలో ఉండే అన్నకు, ఇంకోటి రైతు అన్నకు. అంతేనా? ఇవాళ అడవిలో ఉండే అన్నలకు భయపడుతున్నారు కాబట్టే వాళ్ళని కర్కశంగా అణిచివేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దారుణాతి దారుణంగా మానవ హక్కుల ఉల్లంఘన చేసి వాళ్ళని చంపుతా ఉన్నారు. దుఃఖపడుతున్నాం, చూస్తున్నాం మనం. ఇంకో పక్క రైతన్నల మీద దాష్టికం. కష్టపడి పొద్దున 10కి పోతే బయటకి సాయంత్రం 8-9 అయినా కూడా తోట నుంచి ఇబ్బంది పడి కష్టపడి వచ్చే రైతన్నను దారుణంగా ఇబ్బంది పెడతా ఉన్నారు. 1 కాదు 2 కాదు. ఇవాళ కరెంటు అర్ధరాత్రి వస్తుంది. మరి మొత్తం కుటుంబాన్ని ఇడిచిపెట్టాలి, ఇంటికాడ వైఫ్ ని పిల్లల్ని అందరినీ వదిలిపెట్టాలి. వాళ్ళు ఎట్లుంటారో అని రందో పక్కన, మరి అక్కడికి పోతేనేమో పామో తేలో ఉడుతుందనే బెంగ ఇంకో పక్కన. మరి ఇంత పెద్ద పెద్ద మనుషులు వచ్చిందే, ఇయ్యరాదా కరెంటు? పరిశ్రమలకైతే ఇయ్యొచ్చు, బ్యాంకులకు 1000 కోట్లు డబ్బులు ఎగబెట్టేటటువంటి పరిశ్రమలకైతే కరెంట్ ఇవ్వచ్చు. కానీ మరి కష్టపడే రైతులకు కరెంట్ వస్తలేదు. దాని మీద ఖచ్చితంగా మనం అడగాల్సిన అవసరం ఉన్నది. టైంకు యూరియా దొరుకుతలేదు. యూరియా ఇయ్యమంటే ఫోన్లో యాప్ పెడతారంట, ఆ యాప్ చూసి మనం బుక్ చేసుకోవాలంట. నేను ఒకటే మాట అడుగుతున్నా, మా రైతుల దగ్గర అయితే చిన్న ఫోన్లు ఉన్నాయి అబ్బా, ఎర్ర బటన్ పచ్చ బటన్ చిన్న ఫోన్ ఉంది మా దగ్గర. మరి మొదలు మా అందరికి ఐఫోన్లు ఇవ్వండి, ఆ తర్వాత యాప్ పెట్టుర్రి. అంతేనా? అందరికి ఐఫోన్లు ఇవ్వండి, ఆ తర్వాత యాప్ పెట్టుండ్రి. పెడితే మేము కూడా నేర్చుకుంటాం కదా, అదేం బ్రహ్మ విద్య కాదు. కానీ మా దగ్గర ఫోనే లేదు. ఇప్పుడు మేము ఏడబోదుము, మా పిల్లగాని ఏడ బతిమలాడదుము, ఆ చదువుకునే పిల్లగాని బతిమలాడి యాప్ బుక్ చేసుకొని కొనుక్కోవడానికి పోవాలి యూరియా. అంటే మీకు యూరియా ఇచ్చే చేతగాక అనేకమైనటువంటి కొర్రీలు పెడుతున్నారు తప్పితే నిజంగా రైతు మేలు కోరి కాదు. నిజంగా రైతు మేలు కోరి ఉంటే ఏం చేయాలి చెప్పలే, ఈ కాంగ్రెస్ వాళ్ళు చెప్పలే. మీరు అర్జెంట్ గా ఓన్రి ఊరుకుండ్రి, బ్యాంకుల దగ్గర లైన్లు కట్టుండ్రి. మీ దగ్గర 1,00,000 రుణమాఫీ అయిపోతే 2 లక్షలు తెచ్చుకోండి. ఇంటింట్లో ఎంతమందికి వస్తే అంతమందికి 2 లక్షలు తెచ్చుకోండి. మేము ఎక్కుతానే సోనియమ్మ పుట్టినరోజు నాడు మొత్తం రుణమాఫీ చేస్తామని చెప్పారు. అంటే పాపం చాలా మంది ఒక్కొక్క ఇంట్లో 2-3 పోయి డబ్బులు తెచ్చుకున్నారు. కానీ ఆ 2 లక్షల రుణమాఫీ అనేది జరగనే లేదు. ముఖ్యమంత్రి గారు మొన్న చెప్తా ఉన్నారు, అందరికి 2 లక్షల రుణమాఫీ చేసినాం. మేము ఆనాడే ఛాలెంజ్ చేసినాం, ఈ రాష్ట్రంలో 40 లక్షల మందికి 40 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తాం 40,000 కోట్లు అని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇవాళ రుణమాఫీ చేసింది కేవలం 25 లక్షల మంది రైతులకు మాత్రమే. అంటే ఇంకా 15 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరగలేదు. ఇవి గణాంకాలు చెప్తున్నాయి, లెక్కలు చెప్తున్నాయి. మీరు బుకాయించినా కూడా నమ్మరు ప్రజలు, ఎందుకంటే అనుభవిస్తున్నారు. కొంతమందికి 50,000 ఉన్నోళ్ళకు కూడా రుణమాఫీ కాలే, కొంతమందికి 1,50,000 ఉన్నోళ్ళకు కూడా రుణమాఫీ కాలే. రుణమాఫీ అందరికీ చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అదే విధంగా రైతు భరోసా ఎట్లయిపోయిందంటే ఎన్నికల కోసం ఇచ్చే గిఫ్ట్ లెక్క అయిపోయింది. మన ముఖ్యమంత్రి గారు ఏమాత్రం మొహమాటం లేకుండా ఇగో రైతు భరోసాకి వేస్తున్నా నేను, తర్వాత ఎన్నికలు పెడతా ఎంపీటీసీ డెప్యూటీసీ అని చెప్తున్నారు. అంటే కేవలం ఎన్నికలప్పుడే రైతు గుర్తొస్తున్న తప్పితే